పల్నాడు జిల్లాలో మహాకవి శ్రీశ్రీ 117వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీనాథ సాహితీ పరిషత్ మరియు ఆంధ్రా చైతన్య గ్రూపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో అభ్యుదయ ధృవతారగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ విశిష్ట స్థానాన్ని గుర్తుచేశారు. ముఖ్య అతిథి పొన్నపాటి ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ, శ్రీశ్రీ కవిత్వంలో శ్రమజీవులకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపారని తెలిపారు. సభా సామ్రాట్ డా. రత్నాకరం రాము శ్రీశ్రీ మరియు నరసరావుపేటకు చెందిన అభ్యుదయ కవి అనిశెట్టి సుబ్బారావు మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు. విద్యార్థులకు శ్రీశ్రీ రచనలను బోధించడం అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మంజీర మెలోడీస్ అధ్యక్షులు కొపారి రంజిత్ కుమార్ శ్రీశ్రీ గేయాలను ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. మహాకవి శ్రీశ్రీ గారి 117వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. శ్రీశ్రీ గారు తెలుగు కవిత్వంలో ఒక మలుపు తెచ్చినటువంటి, గొప్ప మార్పు తెచ్చినటువంటి మహాకవి. ఆయన సామాన్యుడి జీవితాన్ని చక్కగా చిత్రించారు. కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ధర్మజలానికి ఖరీదుగట్టే షరాబులేడోయ్ అని ఆయన శ్రామికుల, కార్మికుల, కర్షకుల శ్రమజీవనానికి ప్రాధాన్యం ఇవ్వాలి, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు అని ఆయన ఉద్ఘోషించాడు. అందువల్ల తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగు నింపినటువంటి ఆ మహాకవి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆయన 15 సంవత్సరాల వయసుకి ఎస్ఎల్సి పాస్ అయ్యారు. 20 సంవత్సరాల వయసుకి బిఏ చదువుకున్నాడు మద్రాసులో. బిఏలో కూడా ఏంటంటే ఆయన సైన్స్, బయాలజికల్ సైన్స్. స్వర్ణ చినరామిరెడ్డి గారు, అట్లానే మరి రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారు, మరియు స్కౌట్స్ నుంచి మన కృష్ణయ్య గారు, వారి సమకాలికులు, వాళ్ళిద్దరు కూడా కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. అట్లానే ఈ ఊరు వెంకటరెడ్డి గారు, గజ్జ పద్యకవి గారు, అట్లానే రిటైర్డ్ ఏఎస్ఐ సలాం గారు, మరియు ప్రముఖ సామాజిక సేవా సంస్థ అధినేత శేగు వెంకటేశ్వరరావు గారు, మా ఏపీ జీఏ సంస్థ సభ్యులు, ప్లస్ మిత్రులు రంగస్థలి పూర్వాధ్యక్షులు బాజీ మస్తాన్ గారు, అందరూ కూడా రంజిత్ గారు, అందరూ గొప్ప లైబ్రరీని ఒక ఆయన ఉన్నాడు, రామకృష్ణరావు గారని. ఆయన ఒక పేపర్ తీసుకొచ్చి ఇచ్చారు ఒక రోజున. అప్పటికి కరెక్ట్గా 23-24 సంవత్సరాల వయసు. ఆ పేపర్ చదివాడు. దాంట్లో ఏముందంటే, ఒక లక్నోలో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, అంటే అభ్యుదయ సాహిత్యకారుల యొక్క సంఘం, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి, దాని యొక్క లక్ష్యాలని చెప్పేసి ఒక పేపర్ రంగించింది. సాహిత్యం అంటే ఎట్లా ఉండాలి, సాహిత్యానికి ఉండాల్సిన లక్షణం ఏంటి, మన కవిత్వాన్ని ఎవరి కోసం రాయాలి,